అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో కావచ్చు లేదా మన నస్పూర్ పట్టణంలో కావచ్చు ప్రతి ఒక్క కార్మికులందరూ కూడా ఏకమై ఎలాంటి భేదం లేకుండా ప్రతి కార్మికుడు ఈ 139వ మేడేని చాలా విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కార్మికులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దున 8:30 మన భవన నిర్మాణ సంఘం వేదికగా అందరి యొక్క సమక్షంలో మనం పతాకావిష్కరణ చేసుకొని దాని తర్వాత మన జిల్లా జడ్జి గారు ఆధ్వర్యంలో ఒక కార్మికులకి ఎలాంటి సదస్సును నిర్వహించాలి, మన హక్కులు ఏ విధంగా ఉంటాయి, లేబర్కి సమస్యలు వస్తే ఏ విధమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి, ఎలాంటి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి వాళ్ళ భరోసాను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈరోజు కార్మికుల దినోత్సవం జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఎండనక ఇలాంటి పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి ఎండని ఈ శ్రమని ఇవన్నీ పక్కన పెట్టి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని ఒక నినాదంతో 4 వీధుల మధ్యలో నగర నడిబొడ్డున ఒక మానవహారముగా మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కార్మికులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా కార్మికుల ఐక్యతను కోరుకుంటూ పెద్ద మనసుతో పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భాగస్వాములు అవ్వడంతో మాకెంతో చాలా ఆనందంగా ఉంది. అంచేత ఏంటంటే కార్మికుల ఐక్యతను వర్ధిల్లాలని ఈ పట్టణానికి తెలియజేసేలాగా ఈ యొక్క పురస్కారాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి కార్మికులు ఎవరు కూడా తారతమ్యం చూపించకుండా కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కావున వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై